ఈ కప్పుతో 1.5 కప్పుల పెసర్లు తీసుకున్నాను. 1.5 కప్పుల పెసర్లకి ఒక పిడికెడు బియ్యం వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు వేసి 13, 14 గంటలు నానబెట్టండి. ఖచ్చితంగా 13, 14 గంటలు నానాలి. అప్పుడే పెసరట్టు బాగా వస్తుంది. 13 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. అందులో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోండి. 3, 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా బ్యాటర్ చేసుకుందాం. బ్యాటరీ కన్సిస్టెన్సీ ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి దోసలాగా వేసుకోండి. ప్యాన్ మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు. కొద్దిగా నూనె వేసి 2 వైపులా కాల్చుకుందాం. అక్కడక్కడ బ్రౌన్ కలర్ వచ్చాక సెకండ్ వైపు టర్న్ చేసి కాల్చుకోండి. అంతే, మన పెసరట్టు రెడీ. దీన్ని అల్లం చట్నీతో, ఉల్లిపాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ కప్పుతో